హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ అమ్మ కోసం. ఈ కథను రచించిన వారు విజయలక్ష్మి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జనవరి నెల 2026లో వచ్చింది. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? సగం ఉక్రోషం సగం ఏడుపు మిళితమైన గొంతుతో అడిగాను ఆయన్ని. చూడు నీత, పదే పదే వీలు కాదు అనే మాటలను నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకు. ఇక ఆ విషయంలో వాదనలు అనవసరం. నాకు ఆవిడ రావటం ఖచ్చితంగా ఇష్టం లేదు. ఇదే నా ఆఖరి మాట, ఆపై నీ ఇష్టం విసుగ్గా అని బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు ఆయన. నీ కర్మ నువ్వే అనుభవించు అన్న రీతిలో. నాకు నా మాట కాదన్నారని ఉక్రోషం ఒకవైపు, అమ్మ అసహాయత ఒకవైపు గుర్తుకొస్తుంటే కోపంతో పాటు ఏడుపు తన్నుకొచ్చింది. అన్యమనస్కంగానే వంట ముగించి అలా నిస్సహాయంగా కూర్చుండిపోయా. 4 రోజులుగా మా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ మా అమ్మ గురించే. నాకమ్మ అంటే చాలా ఇష్టం. ఆవిడతోటి అనుబంధము ఎక్కువే. ఊళ్ళో ఒంటరిగా కాలం గడుపుతున్న అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలనే నా ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తున్నారు ఆయన. అందుకే నాకు ఈ కోపము ఉక్రోషము. అమ్మా నాన్నల సంతానం నేను వినీత, అక్క విమల. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. పూర్వపు చాదస్తాలు మూఢ విశ్వాసాల వల్ల నేమైతే పుత్రుడు పున్నమ నరకం నుంచి తప్పించేవాడని, వంశాన్ని ఉద్ధరించేవాడని నాన్న నమ్మకం. అక్క కడుపులో ఉన్నప్పుడు కొడుకే పుడతాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాన్న ఆడపిల్ల పుట్టడంతో కాస్త నిరాశపడ్డా. మొదటి బిడ్డను మహాలక్ష్మిగా భావించి కాస్త సర్దుకున్నాడు. కానీ రెండోసారి మాత్రం ఎవరో ఒక జ్యోతిష్కుడు ఈసారి పుట్టేది ఖచ్చితంగా మగపిల్లవాడేనని చెప్పడంతో నిశ్చింతగా ఉన్న నాన్నకు నా పుట్టుక ఒక అసని శాపం, ఓ విద్యుద్ఘాతం. ఈసారి మాత్రం ఓటమిని తట్టుకోలేకపోయాడేమో. బాధను మర్చిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది నిత్యకృత్యమై మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఎక్కడా లేని డబ్బు ఆయన తాగుడికే ఖర్చయిపోయేది. ఇంట్లోని అవసరాలు అసలు పట్టించుకోవడమే మానేశాడు. నాన్న బాధ్యతారహితమైన ప్రవర్తన చూసి అమ్మ ఎంతగానో కుమిలిపోయింది. ఎన్నో మంచి మాటలు చెప్పి ఆయన్ని మార్చాలని చూసింది. కానీ వింటేనా? ఇక విసుగొచ్చి మమ్మల్ని పోషించడం కోసం ఎప్పుడో సరదాగా నేర్చుకున్న కుట్టు పనినే జీవనాధారంగా చేసుకుంది. అమ్మ జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు కూడా నాన్న లాక్కెళ్ళిపోయేవాడు. అమ్మ నిస్సహాయతకు చూసి మాకు ఏడుపొచ్చేది. మా కోసం ఆమె పడే కష్టం చూసి అమ్మంటే మాకు ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి. ఆ స్థానంలోనే నాన్నంటే ఒక రకమైన జుగాస్పు అసహ్యము కలిగాయి. మమ్మల్ని చూస్తూనే నాన్న బండబూతులు తిట్టేవాడు. ఛీ, ఈ ఆడ పుట్టి నాకేం ఉపయోగం, పైగా పెళ్ళిళ్ళు పేరంటాలంటూ ఖర్చు ఒకటి చిచ్చి అంటూ విసుక్కునేవాడు. అందుకే మాకు ఆయనంటే భయం. ఆయన ఇంట్లో ఉంటే మేం బయట అరుగు మీదనో వరండాలో ఉండేవాళ్ళం. ఆయన ఎదురుపడితే ఏ పూలో సింహమో ఎదురుపడినట్టు ఉండేది. ఆయనన్నా ఆయన నోరన్నా అంత భయం మాకు. అమ్మ మాత్రం మా కోసం కుట్టు పనే కాదు, ఆ వీధిలో ఎవరికి సాయం కావాలన్నా చేసేది. తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంది. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా సాయానికి వెళ్ళేది. వాళ్ళిచ్చిన తినుబండారాలు తాను తినకుండా మాకి తెచ్చిచ్చేది. అమ్మకు దైవభక్తి ఎక్కువే. అలాగని గంటల గంటలు దేవుడు ముందు కూర్చునేది కాదు. పక్కవారికి అసహాయులకు సాయం చేస్తే చాలు, ఆ దైవ కృప మన మీద ఉంటుందనేది. అమ్మ మంచితనమే మమ్మల్ని కాపాడుతూ ఉండేదేమో. మేం మాత్రం హాయిగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆటలాడి అలసిపోయి వస్తే వేడివేడి అన్నంలో పచ్చడి కలిపి పెట్టేది. ఆ చేతిలో ఏ మహత్యం ఉందో. ఆ పచ్చడి మెతుకులే అమృత తుల్యంగా అనిపించేవి. అలా ఏదోలా రోజులు గడుస్తూ ఉండగా నాన్న తాగి ఒకరోజు రోడ్డుపైనే అడ్డంగా నడుస్తూ ఉంటే వేగంగా వచ్చిన లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే మరణించారు. అమ్మ నాన్న శవం మీద పడి ఏడుస్తూ ఉంటే అమ్మను చూసి మాకు ఏడుపు వచ్చింది. కానీ ఆయన పోయినందుకు మాకేం బాధ అనిపించలేదు. ఎవరో పరాయి వాళ్ళు చనిపోయారన్న ఫీలింగ్ కలిగింది అంతే. నాన్న పోయాక అమ్మ మా కోసమే బతుకుతున్నట్టు ఇంకాస్త ఎక్కువ కష్టపడేది. నేను 10th క్లాస్కి వచ్చాను. అక్క ఇంటర్ పూర్తి చేసి అమ్మకు కుట్టి పనిలోనూ ఇంటి పనిలోనూ సాయంగా ఉండిపోయింది. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. ఆ రోజుల్లో 10th పాస్ అవడం అంటేనే గొప్ప. ఇంకా ఫస్ట్ క్లాస్ వస్తే ఎంతో అపురూపంగా చూసేవారు. అమ్మకైతే ఆనందంతో కళ్ళ నీళ్ళు వచ్చేశాయి. ఇంతలో నా క్లాస్మేట్ వచ్చి మిగతా ఫ్రెండ్స్ రిజల్ట్స్ కనుక్కుందాం రమ్మని చెప్పి తీసుకెళ్ళిపోయింది. సాయంత్రానికి ఇంటికి వచ్చా. ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలికి వర్షం ప్రారంభమై కుండపోతగా పడుతూ ఉంటే
భలే సరదాగా అనిపించింది. అరుగు మీద కూర్చొని నేను అక్క వర్షం చూస్తున్నాం. అమ్మ వరండాలో కుట్టు పని చేసుకుంటుంది. పొద్దున్న ఎప్పుడో తిన్న తిండి బాగా ఆకలిగా అనిపిస్తోంది. అక్క, ఆకలిగా ఉందే, ఏదైనా వేడివేడిగా తింటే బాగుంటుంది కదూ అన్న. కొద్దిసేపు ఆగు నీత, అన్నం వండేస్తాను తిందు గాని అంది అక్క. లోపల ఉన్న అమ్మకి ఎలా వినిపించాయో మా మాటలు. బయటికి వచ్చి తల మీదుగా కొంగు కప్పుకుంటూ లోపల కూర్చోండి ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది. అమ్మ ఇప్పుడెక్కడికి ఈ వర్షంలో అంటూనే ఉన్నా అమ్మ వెళ్ళిపోయింది. ఓ 15 నిమిషాల తర్వాత తడిసి ముద్దై వచ్చి నా చేతిలో ఓ కవర్ పెట్టింది. తీసుకోనిత, ఆకలి అవుతుందన్నావుగా, తిను, నేను చీర మార్చుకుని వస్తాను అని లోపలికి వెళ్ళింది. కవర్ పొట్లాన్ని తెరిచి చూస్తే వేడి వేడి మిరపకాయ బజ్జీలు, వడలు నోరురుస్తూ. నాకైతే కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా ఆకలి తీర్చడం కోసం అంత వర్షంలో వెళ్ళి రావడం తలుచుకుంటే నిజంగా అమ్మకు సాటి మరెవ్వరూ లేరనిపించింది. అమ్మ పొడి చీర మార్చుకొని రాగానే అమ్మ ఒళ్ళు పడుకుండిపోయా. మెత్తని కాటన్ చీర వెచ్చగా మొహానికి తగులుతూ ఉంటే అబ్బా, స్వర్గం ఇంకెక్కడో లేదు అమ్మ ఒడిలో తప్ప అని అనిపించింది. ఇలా నా హృదయంలో చెరగని ముద్ర వేసిన మరో సంఘటన. ఉగాది పండగ దగ్గర పడుతోంది. ఎండలు ఎక్కువ కావడంతో మేం బయట అరుగు మీదే పడుకునేవాళ్ళం. అప్పట్లో దొంగల భయం అంతగా ఉండేది కాదు. చల్లగాలికి మంచి నిద్ర పట్టింది. హఠాత్తుగా తెల్లవారి 3 గంటలకి మెలకు వచ్చింది. పక్కకు తిరిగి చూస్తే అమ్మలేదు. కుట్టు మిషన్ శబ్దం వినిపించింది. వరండాలో లైట్ వేసుకొని కొంగుతో చెమట తుడుచుకుంటూ అమ్మ మిషన్ కుడుతూ ఉంటే చాలా జాలేసింది. అమ్మా, ఏంటి ఈ టైంలో పొద్దున్నే కుట్టుకోవచ్చుగా, ఇంకా పండగ చాలా రోజులు ఉంది కదమ్మా అన్నా. లేదు నీతూ, అందరూ ఇచ్చినవి బోల్డున్నాయి. త్వరగా కుట్టిచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో మీకు బట్టలు కొనొచ్చు. అందుకే ఈ తొందర. అయినా నాకు నిద్ర రాదులే. ఊరికే పడుకునే బదులు ఈ పనైనా అవుతుంది కదా అని లేచా. నువ్వు పడుకో, నేను వస్తా కాసేపు ఆగి అంది అమ్మ. అమ్మ మాటలు విని నా గుండె కరిగి నీరైపోయింది. మంచినీళ్లు తాగి వచ్చి అమ్మని చూస్తూ అలా పడుకుండిపోయా. భగవాన్, అమ్మ కష్టాలు ఎప్పుడయ్యా తీరేది అని కనపడిని ఆ దేవుణ్ణి అడిగా. మనసును కదిలించే ఇలాంటి సంఘటనలు ఎన్నో, కానీ ఈ పై 2 సంఘటనలు మాత్రం జీవితంలో నేను మర్చిపోలేనివి. నేను మంచి ఉద్యోగం చేసి అమ్మను సుఖపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చేతిని వదలకూడదు అని నా మనసులో శపథం చేసుకున్నా. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవని నాకు ఆ నిమిషంలో తెలియదు. విమలక్క ఓసారి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే అక్కడ ఒక ఆమె అక్క అందం ఒదిక చూసి తన కోడలుగా చేసుకోవాలని ముచ్చటపడింది. ఆమె కొడుకు కూడా ఒప్పుకోవడంతో సంబంధం కుదిరిపోయింది. కట్నంగా 10,000 ఇస్తే చాలన్నారు. అమ్మ ఉన్న పరిస్థితుల్లో అదే ఎక్కువ. ఇరుగు పొరుగు తలో రకంగా చెయ్యి వేసి ఎలాగోలా అక్క పెళ్లి జరిపించారు. అమ్మ మంచితనం అలాంటిది. అక్క పెళ్ళైన తర్వాత నేను అమ్మ మిగిలాం. నేను డిగ్రీతో పాటు టైపు, షార్ట్ హ్యాండ్ పాస్ అయి ఉద్యోగాల వేటలో పడ్డాను. ఓసారి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పిలుపు రావడంతో వెళ్ళాను. రిటర్న్ టెస్టు, టైపింగ్ టెస్టు పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి 5గురం మిగిలాం. మధ్యాహ్నం ఇంటర్వ్యూ కూడా ముగిసింది. రిజల్ట్స్ అప్పుడే చెప్పారంటే అక్కడే వెయిట్ చేస్తున్నాం. ఒక 10 నిమిషాల్లో ప్యూన్ వచ్చి నోటీస్ బోర్డులో లిస్టు అంటించడం చూసి గబగబా వెళ్ళాం ఆ వైపు. 2 అబ్బాయిల పేర్లతో పాటు నా పేరు కనిపించడంతో నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఇంటర్వ్యూ అధికారులు మమ్మల్ని గ్రీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంటికి పంపిస్తామని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాం. ఆఫీస్ నుంచి ఇంటికి నడవగలిగే దూరమైన అమ్మకి సంతోష వార్త తొందరగా చెప్పాలని రిక్షా ఎక్కాను. అనుకున్న లక్ష్యం నెరవేరడంతో ఏనుగెక్కినంత సంబరం కలిగింది నాలో. నేనెక్కిన రిక్షా ఓ పూల తేరులా అనిపించి నాకు నేనే మహారాణిలా ఫీల్ అయిపోయాను. ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మను చుట్టేసే ఆనందంతో. అప్పుడు చూడాలి అమ్మ మొహం, 1000 చందమామల కాంతితో వెలిగిపోతుంది. నాకు ఉద్యోగం రాగానే నేను చేసిన మొదటి పని అమ్మను కుట్టు పని మాన్పించటం. కొన్ని నెలల తర్వాత అమ్మ నా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమ్మో, నాకు పెళ్ళా? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నాకు అస్సలు పెళ్లి గిళ్ళి ఏం వద్దు, హాయిగా మన ఇద్దరం ఉండిపోదాం అన్నా. అలా కాదు నీత, ఆడపిల్లని కన్న తర్వాత వాళ్లకు ఒక ఇంటి వాళ్ళని చేయటం తల్లిదండ్రుల బాధ్యత. నీ పెళ్ళైతే నా ఒక్కదానికేం, ఎలాగో గడిచిపోతుంది అనేది అమ్మ. అలా అయితే పెళ్ళయ్యాక నిన్ను కూడా నాతో పాటే ఉంచుకునేందుకు ఎవరు ఒప్పుకుంటారో వారిని పెళ్లి చేసుకుంటా అన్నా. అది అంత సులభం కాదులే నీతు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి ముందు పెళ్లి చేసుకో,
తర్వాత నీ మంచితనంతో మీ ఆయన్ని ఒప్పించి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్దు గాని అంది అమ్మ. సరే నానక తప్పలేదు నాకు. అలా పెళ్ళైంది. మా ఆయన ప్రవర్తన చూస్తుంటే అమ్మను తీసుకురావడం చాలా కష్టమే అనిపించింది. ఎందుకంటే ఆయనకు స్వార్థం పాలు ఎక్కువే. నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరెలా పోయినా పర్వాలేదు అనుకునే మనిషి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, కానీ అలా ఉండటానికి ఆయన ఏ హెల్ప్ చేయడు. మనిషిలో దురాశ కూడా ఎక్కువే. తనది పైసా ఖర్చు కాకూడదు. చాలా పొదుపరి అనేకంటే పిసినారి అంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషితో వేగుతూ ఒక బాబుకి తల్లినయ్యాను. బాబు పుట్టాక మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని బాబును చూసుకోవడానికి జీతం నష్టం మీద సెలవు పెడతానంటే ఒప్పుకోలేదు. జీతం పోతుంది కదా అని బాధ. మా అమ్మను రప్పించుకుందామంటే వినకుండా వాళ్ళమ్మను అంటే మా అత్తగారిని వెంట పెట్టుకుని వచ్చారు. ఆమెకు గంటకోసారి చిరుతిండ్లు కాఫీలు కావాలి. అన్నీ అమర్చినా బాబును చూసుకోవటానికి ఓపిక లేదనేది. ఆ నెల ఇంటి ఖర్చు 4 రెట్లు పెరగడంతో భయపడిపోయిన మా ఆయన మెల్లిగా ఆమెను తిరిగి పల్లెకే పంపించేశారు. ఇప్పుడైనా అమ్మను తెచ్చుకుందాం అన్నా. గత్యంతరం లేక సరేనన్నారు. లేకపోతే జీతం నష్టం కదా. అమ్మ వచ్చాక బాబు మా ఇద్దరిని మర్చిపోయి అమ్మమ్మకు చేరువైపోయాడు. అమ్మ ఓపిగ్గా వాడికి చెట్లు చేమలు చూపిస్తూ అన్నం తినిపించేది. ప్రతి పూట పళ్ళు తినిపించేది. అమ్మ సంరక్షణలో బాబు ఆరోగ్యంగా పెరగసాగాడు. అమ్మతో మా ఆయన ప్రవర్తన అంటిముట్లగానే ఉండేది. బాబుని స్కూల్లో వేశాక అమ్మ వెళ్ళిపోయింది. నాకేమో ఆమె మాతోనే ఉండిపోవాలని ఉండేది. కానీ మా ఆయన సంగతి తెలిసి ఆవిడ ఉండలేకపోయింది. 4 రోజుల క్రితం ఊరు నుంచి పక్కింటి పిన్నిగారు ఫోన్ చేశారు. ఆ అమ్మకి ఏమాత్రం బాగాలేదమ్మా నీత, బాగా నీరసంగా ఉన్నారు, బాగా వీక్గా ఉన్నారని బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు ఎవరైనా దగ్గరుండి చూసుకుంటేనే ఆమె కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు. అమ్మ ఒంటరిగా ఉండి బాగా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఎలాగైనా ఆమె నీ దగ్గర ఉంచుకో తల్లి. అక్కకి ఎలాగో పెద్ద సంసారం, పైగా ఆర్థిక స్వాతంత్రం లేదు. నువ్వైతే సంపాదిస్తున్నావు కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నా అంది. అప్పటినుంచి ఆయనతో గొడవ. అమ్మ వస్తే ఆమె తినేది కొంచెమే అయినా బలం కోసం పళ్ళు అవి తినాల్సి వస్తే అదంతా అనవసరపు ఖర్చు అని ఆయన అభిప్రాయం. ఇంకో దూరాలోచన ఏమిటంటే అమ్మకేం జబ్బు వచ్చిందో, ఆమెను తీసుకువస్తే ఆ జబ్బు తమకెక్కడ అంటుకుంటుందోనని భయం. అంతేగాక నీట్గా ఉన్న తన ఇల్లు జబ్బు మనిషితో అశుభ్రమైపోతుందని మరో భయం. కానీ నాకేమో నా అవసరం కోసం, బాబు సంరక్షణ కోసం ఆమెను పిలిపించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడం అమానుషం అనిపించింది. ఆమెను ఎలా కరివేపాకులో తీసి పారేయడం నాకు అస్సలు నచ్చలేదు. పాపం అండి అమ్మ, మన కోసం ఎంత చేసింది. మనకు కావలసినప్పుడు ఆమెతో చాకిరీ చేయించుకొని ఇప్పుడు ఆమె అసహాయ స్థితిలో ఉంటే ఒంటరిగా వదిలేయటం, మనకేం పట్టనట్టుగా ఉండటం మానవత్వం అనిపించుకోదు. మగపిల్లాడని మీ అమ్మ మిమ్మల్ని ఎలా కనిపించిందో ఆడపిల్లనైనా మా అమ్మ అలాగే కనిపించింది. నేనిప్పుడు ఇలా ఆర్థికంగా ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా మా అమ్మే. ఆమె పడ్డ కష్టానికి ఫలితమే ఇది. మీకైనా పొలాలు అవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మ అంత కష్టపడలేదు. కానీ మా ఫీజులు సర్దటానికి మా అమ్మ ఎంత కష్టపడిందో మీకేం తెలుసు. అలాంటి అమ్మకు చేయూత అందిస్తానంటే వద్దు అనడానికి మీ మనసు ఎలా ఒప్పింది? అయినా నేనేం మీ జీతం అడగడం లేదుగా. నా సంపాదనలో అమ్మకి ఖర్చు పెడతానే అన్న. అందుకే ఉద్యోగస్తులను పెళ్లి చేసుకోకూడదు, నా డబ్బు నా ఇష్టం అంటూ మాట్లాడతారు. కట్టుకున్న భర్తను లెక్క చేయరు. అమ్మట అమ్మ, లోకంలో ఈవిడకొక్కరితే ఉంది అమ్మ. ముసల్దాన్ని తెచ్చి ఇంట్లో పెడితే లేనిపోయిన రోగాలు అంటుకుంటే హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరిగి చచ్చేది? ఆయన అలా దారుణంగా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను. అవునులేండి, బాబు చిన్నగా ఉన్నప్పుడు ఆమెతో మీకు అవసరం పడింది. ఇప్పుడు అవసరం తీరింది కనుక ఆమెను వదిలేయాలి. దీనిని ఏరు దాటక తెప్ప తగిలేసే రకం అంటారు. అదే ఆమె వెనకాల ఆస్తి ఉంటే మీరు ఈ మాట అని ఉండేవారా? 25 ఏళ్లు పెంచి పెద్ద చేసిన అమ్మ కష్టం ఏనాటికి మర్చిపోను నేను. అమ్మని ఎప్పటికీ వదలను. నేను ఈ రోజే అమ్మ దగ్గరికి వెళ్తున్నా. వీలైతే అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తా, లేదా ఇక్కడ సిటీలో చూపించుకోమంటే వేరే ఇల్లు తీసుకుని మా అమ్మతో పాటే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటా. మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలిసేది. మీ అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడానికి నేను రాక్షసుని కాను, మానవత్వం ఉన్న మనిషిని. ఆడపిల్ల అమ్మను చూసుకోకూడదు అనే రూల్ ఏం లేదు కదా. తల్లి కోసం కాపురం కూల్చుకుందన్న లోకం అనుకున్నా లెక్క చేయను నేను. నాకు అమ్మ ముఖ్యం అంతే. మీ మనసు మారి మీరు మా దారిలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాను. బాయ్. ఖచ్చితంగా బల్లగుద్దినట్టుగా చెప్పి ఆత్మవిశ్వాసంతోనూ
ఆయన ఏనాటికైనా మారతాడనే ఆశపడుతూ ముందడిగేశాను నేను. మనసంతా అమ్మ రూపం నిండగా అమ్మను చూడాలనే ఆతురతతో, ఆమెను రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో బాబునెత్తుకొని వడివడిగా నడిచాను బస్టాండ్ వైపు. కథ సమాప్తం.